వీడియోలో మీకు XUV 700 గురించి చెప్తాను. సో ఇది ఓనర్ రివ్యూ కంప్లీట్ గా కూడా. ఈ వెహికల్ ని నేను 2022 మార్చ్ లో తీసుకున్నాను. నేను 2021 లో రిలీజ్ అయినప్పుడు ఈ మార్కెట్ లో లాంచ్ అయినప్పుడే దీన్ని బుక్ చేసుకున్నాను. నాకు 1 year వెయిటింగ్ పీరియడ్ చూపించారు. బట్ 6 నెలల్లో నాకు VVC డీలర్ నాకు 6 నెలల్లోనే డెలివరీ చేశారు. సో నేను ఈ XUV 700 సెగ్మెంట్ లో AX7L లగ్జరీ ప్యాకింగ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఇందులో మనకి చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ మిడ్ నైట్ బ్లాక్ వేరియంట్ అనేది చాలా రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, అందుకనే ఈ తీసుకున్నాను. ఇప్పుడు నాపోలీ బ్లాక్ అని చెప్పేసి ఈ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్రంట్ గ్రిల్ కూడా మొత్తం కంప్లీట్ గా బ్లాక్ ని తీసుకుని వచ్చారు. అంటే హ్యారియర్ ని కాపీ చేసి ఆ ఫ్రంట్ గ్రిల్ ని కూడా బ్లాక్ కలర్ లో తీసుకురావడానికి ట్రై చేశారు. అయితే ఈ 2 years ఆఫ్ టైమ్ లో నేను ఈ వెహికల్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ ని ఏంటో చెప్తాను మీకు. ఈ 2 సంవత్సరాల్లో ఈ వెహికల్ గురించి నేను యాక్చువల్గా నాకు ప్రీవియస్ వెహికల్ ఏం లేదు, ఈ వెహికల్ ని ఫస్ట్ టైం తీసుకున్నాను. ఈ వెహికల్ ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకనంటే నేను చేసిన రీసెర్చ్ లో ఇండియాలో ది బెస్ట్ 5 star రేటింగ్ సేఫ్టీ వెహికల్ అంటే XUV 700 ఉంది. హ్యారియర్ కూడా ఉంది, బట్ హ్యారియర్ ఏంటి అంటే 5 seater వెహికల్, ఇదేమో 7 seater వెహికల్. ఇక్కడ మనము చూసుకోవచ్చు దీని యొక్క హెడ్ ల్యాంప్స్ ఫినిషింగ్ ఎంత బాగుంది, దీని యొక్క ఏరోడైనమిక్ స్ట్రక్చర్ ఎంత బాగుంది అనేది మనం చూసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనకి ఈ హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ అనేవి ఏంటంటే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఇంటర్నల్ గా రివ్యూ చూపిస్తాను మీకు, లోపల చూపిస్తాను. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకి డోర్ ఓపెన్ చేయగానే ఒకసారి ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి ఫీచర్స్ చూపిస్తాను. డోర్ ఓపెన్ చేయగానే సీట్ వెనక్కి వెళ్తుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. అక్కడ సీట్ దానితోటి అదే వెనక్కి వెళ్తుంది. అదే విధంగా డ్రైవర్ ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అవుతాడో ఆటోమేటిక్ గా డ్రైవర్ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్ గా సీట్ అనేది దానంతట అదే అడ్జస్ట్ అవుతుంటుంది. సో దానంతట అదే, నేను ఏం చేయట్లేదు, దానంతట అదే అడ్జస్ట్ అవుతుంది సీట్ ఇక్కడ, రైట్. సో సీట్ ని మనం కావాలనుకుంటే మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనక్కి ముందుకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. లోపల ఇంటర్నల్ గా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి ఒకసారి. ఇంటర్నల్ గా దీన్ని చూసుకుంటే ఈ కంప్లీట్ గా కూడా మాన్యువల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనము ఈ బ్రేక్ మీద కాలు వేసి డైరెక్ట్ స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పార్కింగ్ లో ఉంది, ప్రతిసారి పార్కింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంటుంది అన్నట్టు, రైట్. సో మనం దీన్ని ఇప్పుడు డ్రైవింగ్ మోడ్ లోకి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఈ పార్కింగ్ బటన్ ని కనుక మనం ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు దీని డ్రైవింగ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందంటే మనము ఈ బ్రేక్ మీద నుంచి ప్రెస్ చేసినటువంటి బ్రేక్ అండ్ క్లచ్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ బ్రేక్ మీద నుంచి కాలు తీస్తే ఆటోమేటిక్ గా వెహికల్ అనేది మూవ్ అవుతుంది. అదే విధంగా మనము ఇక్కడ ఎక్స్కలేటర్ మీద కనుక మనం కాలు పెడితే ఆటోమేటిక్ గా మనము అది మూవ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఈ 5 gears అనేవి లోపల ఆటోమేటిక్ గా దానంతట అదే పడుతూ ఉంటాయి. ఇక్కడ మనము చూసుకోవచ్చు, ఇక్కడ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంది, పైకి కిందికి మన హైట్ కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్. రకంగా మనము సీట్ ని మనకు హైట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకంటే పైకి, వెనక్కంటే వెనక్కి, ముందుకంటే ముందుకు ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ వెనకాల ఉన్నటువంటి దీన్ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లంబార్ సపోర్ట్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది, లంబార్ సపోర్ట్ కూడా ఉంటుంది, లంబార్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఏసీ దీనికి కొంచెం ఇందులో ఉన్నటువంటి కొంత మైనస్ ఏంటి అని అంటే కొంత ఏసీ వెంట్స్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని యొక్క స్క్రీన్ వచ్చేసి ఎంత పెద్ద స్క్రీన్ ఉంది. ఈ సెగ్మెంట్ లో నాకు తెలిసి బెంజ్ కార్లలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉంది, ఇంత పెద్ద కన్సోల్ ఉంది. అండ్ ఆపరేటింగ్ అంతా కూడా డైరెక్ట్ గా అలెక్సా అని చెప్తే దానంతట అదే పనిచేస్తుంటుంది. అలెక్సా అని చెప్పి ఒక సాంగ్ ప్లే చేయమన్నా లేకపోతే ఇంకేదైనా చెప్పమన్నా కూడా చెప్పేస్తుంది. సో ఎక్కువగా సెమీ కండక్టర్స్ ఉండటం వల్ల ఈ కార్ కంప్లీట్ గా కూడా లేట్ అవుతుంది. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. ఓకే, సో కంప్లీట్ గా ఇట్లా మనకు కమాండ్ ఇస్తే అలెక్సా దానంతట అదే ఆటోమేటిక్ గా చేసుకుంటూ వస్తుంది అన్నట్టు. అదే విధంగా అదే విధంగా ఇక్కడ ఈ మిర్రర్ ని అలెక్సా ఓపెన్ ద విండో. ఓకే, దానంతట అదే ఇట్లా ఓపెన్ చేసుకుంటుంటది, దానంతట అదే చెప్పుకుంటుంటది. కంప్లీట్ గా ఇది ఒక ఆటోమేటిక్ వెహికల్, పర్ఫెక్ట్ ఇండియన్ రోడ్స్ కి
పర్ఫెక్ట్ వెహికల్ ఇది. సో 700 లో ఇది లగ్జరీ వెహికల్ కాబట్టి, లగ్జరీ మోడల్ కాబట్టి ఇందులో మీరు చూసుకోవచ్చు చాలా ఫైన్ ఫినిష్డ్ లెదర్ తో మనకి సీట్లు వచ్చినాయి. చాలా కంఫర్టబుల్ గా సీట్లు అయితే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు సీట్లకు కొన్ని వెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ కోసం ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ దీనికి లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, ఫుడ్ అది స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా కోక్ టిన్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక స్పేస్ అయితే ఉంది. 2 కప్ హోల్డర్స్ ఇక్కడ ముందు ఉన్నాయి. ఈ గేర్ నాబ్ వచ్చేసి కొంచెం మామూలుగానే ఉంది. గేర్ నాబ్ యాక్చువల్ గా కొంచెం ఇంకా బాగా ఇచ్చింటే బాగుండేది. అదే విధంగా ఇక్కడ మనకు 2 USB పిన్స్ ఉన్నాయి. ఒకటేమో పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, ఒకటేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అదే విధంగా ఇక్కడ కింద మనకు చూస్తే ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఓవరాల్ గా ఇది ఒక కంఫర్టబుల్ వెహికల్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు కూడా మనం చాలా కంఫర్టబుల్ గా, స్టీరింగ్ కానీ ఏదైనా కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను సెకండ్ రో గురించి, థర్డ్ రో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సెకండ్ రో చూసుకున్నట్టయితే సెకండ్ రో కూడా చాలా మంచి స్పేస్ ఉంది. లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ చాలా మంచి స్పేస్ ఉంది. ఈ రోస్ లో ఉన్నటువంటి ఈ సీట్లను కూడా మనము ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా వెనుకకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు వద్దు అనుకుంటే మళ్ళీ వాటిని ముందుకు కూడా తీసుకొని రావచ్చు. అండ్ బెటర్ అడ్జస్టబుల్ పొజిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కింద చూసుకుంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఈ హెడ్ రూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఓకే, ఇట్ ఈస్ రీజనబుల్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఏసీ వెనక వాళ్ళకి ఇన్నోవా కార్ లో ఉన్నంత ఏసీ వెంట్ అయితే ఇది